మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము మన కాలేజ్ ఎగ్జామ్ ఫీజ్ ఆన్లైన్లో ఎలా పే చేయాలనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనము వెబ్సైట్ యొక్క లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఆ లింక్ పైన ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనము ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, అలాగే పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ కావాలి. అండ్ లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకు ఇక్కడ డాష్ బోర్డ్ కాడ మనం చూస్తే అండ్ బేసిక్ ప్రొఫైల్ ఎంట్రీ ఫామ్ పైన క్లిక్ చేసి మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ మనం అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మన స్టూడెంట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే మనమైతే అప్లోడ్ చేయాలి. అండ్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రజెంట్ కోర్స్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా. ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి యూజీ అండ్ కోర్స్ నేమ్ వచ్చేసి మనము బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అని పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఫుడ్ వాళ్ళైతే ఫుడ్ టెక్నాలజీ, అలాగే టెక్స్టైల్ వాళ్ళైతే టెక్స్టైల్ అని పెట్టుకోవాలి. అండ్ మనకి అక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అండ్ మనం ఈ ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కాడ మన కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మనము మన ప్లేస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, మన అడ్రస్సు. అండ్ నెక్స్ట్ స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఇవన్నీ మనము ఇచ్చిన తర్వాత మనము అప్డేట్ ద స్టూడెంట్ డీటెయిల్స్ అంటే ఇది వచ్చేసి మనకు సక్సెస్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఎంట్రీ ఫామ్ పైన క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొన్ని మిస్టేక్స్ అయితే చేసాం, ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. అండ్ క్లిక్ హియర్ టు యాడ్ మోర్ క్వాలిఫికేషన్స్ అని ఉంది కదా, మనం దానిపైన క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ క్వాలిఫైడ్ కోర్స్ నేమ్ అంటే మనం కెమికల్ ఇంజనీరింగ్ అని పెట్టాలి. అలాగే పాస్డ్ మంత్ అంటే మన ప్రీవియస్ మెమోలో మనము ఏ మంత్లో పాస్ అయినాం అలాగే ఇయర్ ఉంటుంది, దాన్ని అయితే మనమైతే ఎంటర్ చేయాలి. అలాగే డివిజన్ వచ్చేసి మనము లాస్ట్ టైం అంటే ప్రీవియస్ సెమ్లో మనము ఏ సెమ్లో ఉన్నాం అనేది మనమైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ సెమ్లో మన గ్రేడ్ పాయింట్స్ ఎంతనో ఎంటర్ చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. అలాగే సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ ఉంటావో ఆ సబ్జెక్ట్స్ని అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనము థర్డ్ సెమ్ యొక్క మెమోని మనం ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు సక్సెస్ అనేది పడుతుంది. అండ్ తర్వాతనే మనము ఎగ్జామినేషన్ ఫీజుని అయితే కట్టడానికైతే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ మనకు పే ఎగ్జామినేషన్ ఫీ అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తుంది మనం 7th ఆప్షన్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ అందరిదైతే సేమ్ ఆప్షన్ 7th ఆప్షన్. అండ్ ఫోర్త్ సెమ్ మనమైతే పెట్టడం జరిగింది. ఇక్కడ 1900 ఫీజు అయితే ఉంది. అండ్ 12th వరకు మనమైతే పేమెంట్ చేసుకోవాలి, 12th జూన్ 2024. తర్వాత మనము ఒకవేళ మనము 12th తర్వాత పేమెంట్ చేస్తే మనము లేట్ ఫీ ఎగ్జామినేషన్ ఫీజుని ఇట్లా యాడ్ చేసి మనమైతే పే చేయాల్సి ఉంటుంది. అండ్ మనం దీనిపైన క్లిక్ చేస్తున్నాము. అండ్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ 1900 రూపీస్ అనేది పడుతుంది. అండ్ షో క్యూఆర్ అని వస్తుంది కదా, ఈ షో క్యూఆర్ పైన క్లిక్ చేస్తే మనకు కాలేజ్ యొక్క బ్యాంక్ యొక్క క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. మనము ఈ క్యూఆర్ కోడ్కి మనం 1900 అనేది పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ ఫామ్ ఉంటుంది, దీనిపైన అయితే ఫిల్ చేయాలి. అండ్ ఫీ టైప్ అని వచ్చారు కదా, ఫీ టైప్ వచ్చేసి మనం అయితే ఎంటర్ చేయాలి. అండ్ మన మోడ్ ఆఫ్ పేమెంట్ మనం ఎలా చేస్తున్నాం, మోడ్ ఆఫ్ పేమెంట్ యూపీఐ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి యూపీఐ పేమెంట్ అని క్లిక్ చేయాలి. అలాగే మన బ్యాంక్ నేమ్, మన బ్యాంక్ ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఎక్కడ ఉంది అంటే బ్రాంచ్ నేమ్ అప్లోడ్ చేసి, అలాగే డేట్ ఆఫ్ పేమెంట్ మనం ఎప్పుడు పేమెంట్ చేసామో ఆ డేట్ని ఎంటర్ చేసి, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము పేమెంట్ రెఫరల్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ మనం వచ్చేసి ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు అయితే చూపిస్తాను ట్రాన్సాక్షన్ ఐడి ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ చూడొచ్చు. మనం 1900 పేమెంట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రాన్సాక్షన్ ఐడి, ఈ ట్రాన్సాక్షన్ ఐడిని కాపీ చేసి మనము ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పేస్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే పేమెంట్ చేసామో దాని యొక్క స్క్రీన్ షాట్ని ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సేవ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అని మనం క్లిక్ చేస్తే మనకు ఇలా కింద మనకు ఒక ప్రింట్ అంటే ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం దీని అయితే ప్రింట్ చేసుకోవాలి. అండ్ ఇది ప్రింట్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది.
అండ్ ఇది వచ్చేసి మనకు హార్డ్ కాపీ, అంటే మనం దీన్ని మన ఒక జిరాక్స్ తీసుకొని మనమైతే ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ప్రాసెస్, మనం ఏ విధంగా ఆన్లైన్లో మన ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఈ హార్డ్ కాపీని మనము 18th లోపల 18th జూన్ కన్నా ముందు మనము ఆఫీస్ రూమ్లో అయితే ఈ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.